చెన్నై కొరటూర్ వాటర్ కెనాల్ రోడ్లోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి 235వ ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. వేడుకల్లో ముందుగా ఉదయం 7:30 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి అభిషేకంతో ఈ మహోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ఉదయం 8:30 గంటలకు మహాగణపతి, మహాదుర్గ నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు లలితా సహస్రనామం, కనకధార స్తోత్రం, సరస్వతి స్తోత్రం, దేవి స్తుతి, పారాయణం, దేవి పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహాదీపారాధన, హారతి పట్టి ఈశ్వరి మహాదేవి ఆశీస్సులను భక్తులందరికీ అందించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసాద వినియోగం చేశారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ తాతోలు వీరభద్రరావు, సెక్రటరీ ఏఎస్ బలరామమూర్తి, కోశాధికారి నూతక్కె కిషోర్, ట్రస్టీలు కె సీతారామ శర్మ, బిఎస్ రావు నేతృత్వంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. వర్షాలు కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవంలో పాల్గొనడం విశేషం. భక్తులకు పసుపు కుంకుమతో కూడిన తాంబూలం, గిఫ్టులను పంపిణీ చేశారు. క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. క్లీం శ్రీం ఈశ్వరీ దేవ్యై నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనుమరాలు శ్రీ జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి యొక్క 235వ గురు పూజ ఆరాధన మహోత్సవం ఇక్కడ కొరట్టూరులో ఉన్న వాటర్ కెనాల్ రోడ్లో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో ఘనంగా జరుపుకుని భక్తులు చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, చెన్నై నుంచి, చాలా దూరాల నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆశ్రమానికి కుంభాభిషేకం జరగబోతుంది. విగ్రహాలన్నీ ఒక దాత విగ్రహాలు ఫుల్గా ఒక ఆయన ఇచ్చారు, మాలుగు ప్రసాద్ గారని. ఆ విగ్రహాలు కూడా తీసుకుని వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి అయిన వెంటనే కుంభాభిషేకం త్వరలో జరపడానికి సన్నాహాలు జరుపుతున్నాం. దానికి కూడా ఎవరైనా భక్తులు ధన సహాయం ఏమైనా చేస్తే ముందుకు వచ్చి చేస్తే చాలా సంతోషం. ఓం వీరాట్పద విఖ్యాతం యజ్ఞానందపదాయహం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం జగద్గురుం. ஓம் ரீம் க்ளீம் ஸ்ரீம் சிவாய பிரம்மனே நமஹ. இன்று விசேஷமான ஈஸ்வரி அம்மா ஜெயந்தியை முன்னிட்டு நம்முடைய வீரபிரம்மேந்திர சுவாமி ஆசிரமத்தில் காலை மகா கணபதி ஹோமம், லக்ஷ்மி ஹோமம், துர்கா ஹோமம், நவகிரக ஹோமம், சுதர்சன ஹோமம், மிருத்யுஞ்சய ஹோமம் ஆகிய விசேஷமான ஹோமங்கள் நடத்தப்பட்டு பூர்ணாகுதி செய்து மகா நல்ல முறையில் எந்த ஒரு தடங்களின்றி அந்த ஈஸ்வரி அம்பாள் பரிபூர்ண கிருபையால் நடைபெற்றது. அதை அடுத்து விசேஷமாக சுமங்கலி சுவாசி நச்சின பீதாயை மகா லலிதா சகசிரநாமத்தில் சுமங்கலி கைகளால் குங்கும அர்ச்சனை செய்வது ரொம்ப விசேஷமானது சொல்லப்பட்டது. அந்த வார்த்தை சுவாசினிகளால், அதாவது சுமங்கலிகளால் அவர்களெல்லாம் அமர்ந்து திருவிளக்கு பூஜை பகவதி ஸ்ரீ ராஜராஜேஸ்வரி ஈஸ்வரி அம்பாளை பிரார்த்தனை செய்து சுமங்கலி பூஜை சிறப்பாக நடைபெற்றது. அதனை அடுத்து அன்னதானமும் விசேஷ பூஜைகளும் நடந்து கொண்டே இருக்கிறது. பௌர்ணமி தினத்தில் சத்யநாராயண பூஜையும் முதலில் கணபதி ஹோமம், நவகிரக ஹோமம், லக்ஷ்மி ஹோமம் செய்த பிறகு அதை அடுத்து சத்யநாராயண பூஜை நடைபெற்று அன்னதானம் நடைபெறும். வாரம் வாரம் வியாழக்கிழமையில் குருவாரத்தில் நம்முடைய வீர பிரம்மேந்திர சுவாமி ஆசிரமம் அவருக்கு அன்னதானமும் காலம்பரம் விசேஷ ஏகாதசி அபிஷேகம் நடைபெற்று பிறகு அன்னதானம் நடைபெறும். அதேபோல் அமாவாசை தினங்கள் நல்ல அபிஷேகங்கள் நடைபெற்று கொண்டிருக்கிறது. நம்ம ஆலயத்தில் நிறைய பிரார்த்தனைகள் பலிதமாக இருக்கின்றது. குழந்தை இல்லாதவர்களுக்கு குழந்தை பிறக்கின்றது, அதிசீக்கிரம் விவாகம் நடைபெறுகின்றது, நோய்கள்
பிரார்த்தனைகள்லாம் இங்கே வந்து போனவங்களுக்கு சீக்கிரமாக நிவர்த்தி ஆகிறது. நோய் தீராத நோய்களில் கூட சீக்கிரமாக தீர்ந்து விடுவது. அதே மாதிரி இன்னொரு விஷயம் என்னன்னு கேட்டிங்கன்னா, நம்மளுடைய ஆசிரமத்தில் திருக்கோயில்கள் கட்டப்பட்டுள்ளது. சுவாமி மூர்த்தி வந்துள்ளார். மகாகணபதி, வீர பிரம்மேந்திர சுவாமி, கோவிந்தாம்பாதேவி, ஈஸ்வரி அம்மா, சித்தையா மூர்த்தியெல்லாம் மூலவர் வந்துக்கிறாங்க. அதிசீக்கிரம் நம்மளுடைய பக்தருடைய கைங்கரியமாக இந்த இடத்தில் அனைவரும் வருகை தந்து தங்களால் முடிந்த பண உதவி, பொருளுதவி செய்து என்றென்றும் நம்முடைய குலகுருவாக விளங்க இருக்கக்கூடிய அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகனாக இருக்கின்ற கால் ஞானத்தை எழுதி அவர் சொன்ன ஒவ்வொரு வார்த்தையும் இன்றளவும் இந்த நிமிடம் முதற்கொண்டு நடைபெற்று கொண்டிருக்கிறது. அதனால் அனைத்து பக்தர்களும், பெரியோர்களும், தாய்மார்களும், அன்பர்களும், நண்பர்கள் அனைவரும் வருகை தந்து இந்த கும்பாபிஷேகத்தை தன்னுடைய தம் இல்லத்தில் உள்ளதை ஒரு விழா போல் நடத்தி உங்களுடைய பண சகாயமும் அதுமாதிரி சரீர சகாயம் செய்து நம்முடைய ஆலயத்தை சீக்கிரமாக கும்பாபிஷேகம் நடைபெற வேண்டும் பிரார்த்தனைக்கு நாம் செய்கின்றோம். அனைத்து பக்தரும் இங்கு வந்து குருவருளும் திருவருளும் பரிபூர்ணமாக அருளும் பொருளும் ஐஸ்வரம் தரக்கூடிய அந்த வீர பிரம்மேந்திர சுவாமி அருளை என்றென்றும் நாம் அவருக்கு கைங்கரியம் செய்து என்றென்றும் குரு வழி சென்று நல்லதையே நினைத்து, நல்லதையே செய்து, நல்லதையே பார்த்து, நல்லதையே நுகர்ந்து நாம் நல்வழி நடப்போமாக. நாம் வீர பிரம்மேந்திர சுவாமிக்கு என்றென்றும் நம்மால் முடிந்ததை கைங்கரியம் செய்து நம் இந்த வீர பிரம்மேந்திர ஆசிரமத்தை அதிசீக்கிரம் கும்பாபிஷேகம் நடைபெறத்துக்காக நாம் பிரார்த்தனை செய்வோமாக.